ద గ్రేట్ సైకో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 4.5 సంవత్సరాల కాలంగా సీఎం అవ్వడానికి ముందు ఈ 4.5 సంవత్సరాల కాలంగా అతని నోటి నుంచి వచ్చే అతి తరచుగా వచ్చే అతి ముఖ్యమైన పదం ఏంటంటే నా ఆడబిడ్డలు, నా అక్క చెల్లెమ్మలు. మహిళల మీద జరుగుతున్న అఘాయిత్యాల మీద కానీ, మహిళలు అవమానిస్తున్న తీరు కానీ, మహిళల మీద జరుగుతున్న దాడుల గురించి కానీ, మహిళల మీద జరుగుతున్న హత్యల విషయంలో కానీ ఈ 4.5 సంవత్సరాల కాలంలో దగ్గర జగన్మోహన్ రెడ్డి అతి ప్రియంగా పిలుచుకొని అక్క చెల్లెమ్మల మీద, ఆడబిడ్డల మీద అతని చేతకానితనం వల్ల, అతని ధనదాహం వల్ల, అతని తాలూకా అంటే దాన్ని ఏమంటారంటే అవగాహన లేమి వల్ల 1,48,578 రికార్డ్ అయిన కేసులు. ఇవి నేను 4.5 సంవత్సరాల కాలంలో చెప్తున్నా. టాప్ మోస్ట్ పొజిషన్లో ఏపీ నుంచుతాను అని చెప్పి ఎలక్షన్ ముందు మాట్లాడిన వ్యక్తి మహిళల మీద జరుగుతున్న అఘాయిత్యాల్లో కానీ, మహిళల తాలూకు మిస్సింగ్ విషయంలో కానీ, బాలికల మిస్సింగ్ విషయంలో కానీ నెంబర్ 1, 2 పొజిషన్లో మాత్రం డెఫినెట్గా ఉంచే పరిస్థితి ఈరోజు ఒక సైకో జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి దాపురించాడు అన్న సంగతి అయితే చాలా క్లియర్గా చెప్పగలం. ఈరోజు వైజాగ్లో పొట్ట చేత పట్టుకొని పక్క రాష్ట్రం నుంచి మన రాష్ట్రానికి వలస వచ్చిన ఒక కుటుంబాన్ని రక్షించాలనే పరిస్థితి, దారుణమైన సిచ్యువేషన్స్. ఈరోజు ఒక 17 ఏళ్ల దళిత బాలిక, ఒరిస్సాకు చెందిన దళిత బాలిక మీద 11 మంది గ్యాంగ్ రేప్ జరిగితే పరిస్థితి ఎలా ఉందిరా అంటే పోలీసులు ఇన్ఫర్మేషన్ ఇవ్వరు, తల్లిదండ్రుల్ని కలవడటానికి కనీసం ప్రయత్నం చేసినా కూడా వాళ్ళని కనిపించనివ్వరు. ఇప్పటికీ ఆ ఆడబిడ్డ ఎక్కడుందో ఎవరికి తెలియదు. ఒకసారి డిసెంబర్ 18వ తారీఖున ఆ తల్లిదండ్రులు ఆ అమ్మాయి కనిపించట్లేదని 4th టౌన్ పోలీస్ స్టేషన్లో ఆ అమ్మాయికి రిపోర్ట్ ఇస్తే ఆ అమ్మాయిని 18వ తారీఖు 19వ తారీఖుల్లో పట్టుకోవాల్సిన ఆ అమ్మాయిని ట్రేస్ చేయాల్సిన పోలీసులు నిమ్మక నీరెత్తినట్టు కూర్చోవటం వల్ల, వాళ్ళ తాలూకా వైఫల్యం వల్ల 11 మంది ఆ అమ్మాయిని గ్యాంగ్ రేప్ జరిగిందంటే నిజంగా దీని తాలూకా తప్పు మనం ఎవరిని మీద పెడతాం, ఎవరి మీద మనం మాట్లాడుకోవాల్సిన పరిస్థితి ఈరోజు వచ్చింది. దీనికి బాధ్యత గవర్నమెంట్ తీసుకుంటుందా, పోలీస్ వ్యవస్థ తీసుకుంటుందా, నా అక్క చెల్లెములు, నా ఆడబిడ్డలు అని చెప్పి ప్రగల్భాలు పలికే ముఖ్యమంత్రి తీసుకుంటాడా? దళితురాలను అయి ఉండి కూడా నేను హోమ్ మినిస్టర్గా ఉండి పనికిరాని ఒక హోమ్కే పరిమితమైన మినిస్టర్ అనుకుంటున్న ఆ హోమ్ మినిస్టర్ తీసుకుంటారా? ఏదో దొంగల పడ్డ 6 నెలలకి కుక్కలు మొరిగినట్టు ఇక్కడ ఆల్రెడీ కేసు ఫైల్ చేసేసిన తర్వాత మహిళా కమిషన్ అతి ముఖ్యంగా స్పందించేసి సుమోటోగా తీసుకున్నాను ఈ కేసునని చెప్పి మాట్లాడుతున్న పరిస్థితి చూస్తూ ఉంటే జనాలు ఏమైనా ఇర్రోలు అనుకుంటున్నారా? 31 మధ్యాహ్నానికి మేము అరెస్ట్ చేశామని చెప్పి పోలీసులు చెప్పారు. 31 మధ్యాహ్నానికి మా మహిళా కమిషన్ చైర్పర్సన్ అప్పుడు నిద్రలేచినట్టుంది. మరి బయటకు వచ్చి నేను సుమోటోగా తీసుకున్నాను ఈ కేసుని పోలీసులు చెప్పలేదండి. సుమోటోగా ఆ కేసు తీసుకుంటున్నాను అంటే పోలీసులు ఆల్రెడీ అప్పటికే కేసు ఫైల్ చేసి ఉన్నారు. కేసు ఫైల్ చేశామని చెప్పారు. అది కూడా బయటికి ప్రెస్కి కూడా ఎక్కడ కూడా బయటికి వాళ్ళు రివీల్ చేయలేదు. మహిళా కమిషన్ చైర్పర్సన్ మాత్రం బయటకు వచ్చేసిందండి. చెప్పాను కదా, అప్పుడే నిద్రలేచినట్టుంది. చక్కగా పౌడర్ రాసుకుని బయటకు వచ్చి మేడం గారు చెప్తారు, నేను ఈ విషయం మీద సుమోటోగా తీసేసుకున్నాను, సుమోటోగా తీసుకొని దీని మీద ఎంక్వైరీ చేయమని నేను సిపికి ఆర్డర్స్ పాస్ చేశాను అనింది. ఎందుకు రాకూడదు? 11 మంది గ్యాంగ్ రేప్ జరిగితే ఒక మహిళా కమిషన్ చైర్పర్సన్ విజయవాడలో కూర్చొని అక్కడి నుంచి ఆర్డర్స్ జారీ చేస్తుందా? సిగ్గుందా కమిషన్కి? సిగ్గుందా ఆవిడకి? కనీసం ఈ రోజు వరకు వైజాగ్ వచ్చి ఆ కుటుంబాన్ని ఎందుకు పరామర్శించలేదు? ఆ కుటుంబాన్ని తాలూకా నేపథ్యం కానీ కుటుంబ సభ్యులను కానీ ఎందుకు ఈ రోజు వరకు ఎవరిని కలవనివ్వట్లేదు? దళిత హోమ్ మినిస్టర్ మాట్లాడితే దళిత హోమ్ మినిస్టర్ని అని చెప్పి చెప్పుకునే హోమ్కే పరిమితమైన హోమ్ మినిస్టర్ ఇప్పుడు ఎక్కడుందో కూడా ఇప్పుడు ఏదో యాడ్ వేయించాలి, కనబడట్లేదు హోమ్ మినిస్టర్ అని చెప్పి. ఎందుకు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఈ విషయాన్ని గోప్యంగా ఉంచుతున్నారు? ఇందులో మాకు చాలా అనుమానాలు వస్తున్నాయి. అసలు ప్రెస్ వాళ్ళందరూ కూడా 4th టౌన్ పోలీస్ స్టేషన్కి వెళ్తే కనీసం ప్రెస్ని కూడా అలౌ చేయలేదు లోపలికి. నిజంగా నేనేమంటానంటే ఒక ఆడబిడ్డ మీద, దళిత బాలిక మీద, 17 సంవత్సరాల దళిత బాలిక మీద అత్యాచారం జరిగి 11 మంది అత్యాచారం జరిపితే ఆ నిందితుల్ని ఎందుకు ఈ రోజు వరకు ఆ నిందితుల్ని పెట్టుకొని ఎందుకు ఈ రోజు వరకు ఒక ప్రెస్ మీట్ పెట్టలేకపోయారు సిపి గారు? కేవలం తప్పు మొత్తం జగన్మోహన్ రెడ్డిదే. నేను భారతి గారిని కూడా అంటా. ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పలేని పరిస్థితుల్లో భారతి రెడ్డి గారు కూడా ఉన్నారు. ఒక ఆడవిడ
బయట ఎందుకు ఈ మాట కూడా చెప్తున్నానంటే నా మీదకి విపరీతంగా వస్తారు మళ్ళీ బయటకు, నేను అవేమీ భయపడట్లే. భారతి గారు కూడా నా భర్తను గెలిపించండి అని చెప్పి ప్రచారంలోకి వచ్చింది ఆవిడ. కాబట్టి ఆవిడకి కూడా మేము విన్నవించుకుంటున్నాం, అమ్మ ఒక్కసారి మీరు కూడా కళ్ళు తెరవండి, ఒక్కసారి మీ భర్తకి చెప్పండి. ఎప్పుడు చూడు సంపాదన యాతన తప్ప ఏ రోజు కూడా ఆడపిల్లల అత్యాచారాల గురించి, ఆడపిల్లల రక్షణ గురించి ఈ రోజు వరకు దృష్టి పెట్టట్లే. కనీసం దిశ యాక్ట్ని కూడా చట్టబద్ధత కల్పించలేని పరిస్థితిలో నీ భర్త ఉన్నాడు. ఆ విషయం ఈరోజు మీరు కూడా చెప్పాలి. ఒక ఆడవాళ్ళకి కాబట్టి, మహిళ కాబట్టి, ఒక మహిళకి సాయం చేయడానికి మీరు కూడా ముందుకు రావాలని నేను కోరుకుంటున్నా.